మీకు బొంబాయి ఇవ్వకుండా హైదరాబాద్ టికెట్ ఇప్పుడు బొంబాయి టికెట్ ఇచ్చారు. అక్కడ ఇండియన్ ఎంబాసీ ఉంది కదా, అక్కడ వెళ్ళారా? ఇండియన్ ఎంబాసీ ఉంది కదా అక్కడ. ఉన్నది చెప్తే ఆడ ఎక్కడ లేబర్ కోర్టు పట్టించుకుంది సారు. అప్పుడు ఫస్ట్ ఎంబసీ పంపించింది జనాన్ని. అప్పుడు కంపెనీ కొద్దిగా మంచిగా ఉన్నది. కంపెనీదారు ఉన్నప్పుడు ఎగ్జిట్ కొట్టుకుంటా కంపెనీ ఎంబసీ టికెట్ ఇచ్చుకుంటా పంపింది. తర్వాత 3000 మంది అవుతాం. 3000 మందికి అకామాలు లేవు. అకామాలు లేకపోతే ఒక్కొక్క అకామకు 9000 రియాళ్ళు అన్నారు. 9000 రియాళ్ళు అన్నారు. సరే అని అట్లనే అనుకుంటా ఉంటే ఎంబసీ అన్నది ఏమన్నది, మేము మా దగ్గర ఏం లేదు, ఇదంతా లేబర్ కొట్టు పట్టుకుంది, జవజాత్ పట్టుకుంది, వాళ్ళు ఏదన్నా చేస్తే మేము టికెట్ తెచ్చే బాధ్యత అయింది. ఇప్పుడు ఈ 9000 రియాలు కట్టే వరకు ఈ టికెట్ తెచ్చడానికి మళ్ళీ అది కూడా మొగ్గకుంటే సరే అని మళ్ళీ వాళ్ళే మొత్తం ఒక్కొక్క నాడు 200, 300, 100, 150 ఇట్లా టికెట్లు పంపినాక అట్లనే కొంతకాలం. ఇప్పుడు 4 గంటల పొద్దు అయింది సార్. ఆడికి 4 గంటల పొద్దు నుంచి ఆడనే ఉన్నాం. ఓలు 3 ఏళ్ళు, ఓలు 2 ఏళ్ళు, ఓలోలు ఆడాది. ఇట్లా అకామ ఎట్లా అయిపోతే అట్లా ఇట్లా చేసుకుంటా ఇప్పుడు మాకు సంవత్సరం పైసలు రాకుండా అట్టిగానే ఉంచారు సారు. ఇక అట్లనే ఇట్లనో ఇబ్బంది. వేరే రూట్కు అటు ఇటు వేసుకొని పోయి ఇంత 50 రూపాయలు 60 రియాల్లో ఇట్లా ఇంత చేసుకొని ఇంత ఫోన్ మాట్లాడు, ఇంత తిండి తినుడు, ఇంత అదో ఇదో ఇట్లోని అట్లోని గడుపుకున్నాం. ఒక్కనాడు మెస్సులో కంపెనీ పైసలు ఇస్తలేదని కుక్కు అన్నం వండలే. నేను ఫస్ట్ ఉన్న కాడ అన్నం వండకుంటే సరే అని అట్లనే ఉంటే పొద్దుకంగా తాళం వేసుకున్నాడు. మాకు డబ్బులు లేవు, మీకు అన్నం ఎట్లా పెట్టాలని. సరే ఓకే అని అట్లనే పొద్దుకంగా కెంబూసుని అడిగితే కెంబూస్ ఏమన్నాడు, మరి నాకు తెలియదు ఆ విషయం అని కెంబూస్ అన్నాడు. అన్న వల్లే పోయి పొద్దుకంగా ఎప్పటికీ ఆ ప్లేట్లు పట్టుకొని పోతే తాళం వేసింది. ఆ రోజు నీళ్లు తాగి తెల్లారిదాకా అన్నం లేదు, ఏం లేదు. తెల్లారి మళ్ళా 10-11 వరకు మళ్ళా డబ్బులు వచ్చినాయని మళ్ళీ అన్నం వండి మళ్ళీ అప్పుడు పెట్టిండు. అప్పుడు పెడితే అప్పుడు మనిషికి ఇంత తిని ఇగో ఇట్లా. బయట దేశాలు ఏం ఫాయిదా లేదు సార్. బయట దేశాలు వేయినంత ఫాయిదా లేదు. బయట దేశాలు వేయిన అప్పుడేమో ఏజెంట్ల ద్వారా తెలియకుండా ఇటో అటో ఇటో అనుకుంటా వెళ్ళిండ్రు. బయట దేశం పోవాలంటే మన గవర్నమెంట్ ద్వారా మన ఎంబసీ ద్వారా అన్నీ పెట్టుకొని పోతే బాగా పుణ్యం ఉంటుంది. కానీ ఇప్పుడు వేయినా ఉన్నా ఏం ఫాయిదా లేదు. అందుకే సారు మీరు వెళ్ళిన దేశంలో మీరు చెప్తున్నారు భోజనం లేకపోయినా నీళ్లు తాగి ఉన్నాము, ఒక రోజంతా పస్తులు ఉన్నామని. ఒకవేళ ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఏం పరిస్థితి? అక్కడ ఆరోగ్య సమస్య ఫస్ట్ కొద్దిగా కాపాడుకున్నది, తల్లి లెక్క కాపాడుకున్నది. తర్వాత కంపెనీ లాస్ అయిపోయినాక ఏం లేదు. మళ్ళీ తర్వాత ఏదన్నా ఇదంటే లేబర్ కోర్టు వచ్చినాక కొన్ని గోళీలు బాగా సీరియస్ ఉంటే మన దగ్గర డబ్బుల వాళ్ళ దగ్గర నన్ను చుట్టుపక్కల వాళ్ళతో ఉంటే ఆ డబ్బులు తీసుకొని వచ్చి కొద్దిగా పోయి చూపించుకొని కొద్దిగా ఏదో అట్టా ఎవరన్నా మన చుట్టాలు మన దోస్తులు ఎవరన్నా దగ్గర వాళ్ళు ఉంటే మరి నాకు పైసలు డబ్బులు లేవు నా దగ్గర, నేను అవసరం వస్తే ఇది ఇస్తా, లేకపోతే ఇంటికైనాక ఏ కష్టమో చేసి నీ డబ్బులు నీకు ఇస్తగాని నేనైతే నా జీవనాన్ని కాపాడుకోవాలని అట్లా కూడా ఇబ్బంది ఉంది సార్. కొంతమంది అక్కడ చనిపోతుంటారు, వాళ్ళ మృతదేహాలు రావడానికి. ఇప్పుడు మొన్న ఒక 2 చనిపోయారు. మొన్న ఒకళ్ళు చనిపోతే ఏమైంది, ఇప్పుడు మొన్న ఈ ఓగులపురపు మల్లయ్య కూడా ఆయనకు ఇదే మా జేఎంపీ కంపెనీ అతనికి వాతం వచ్చింది. ఇట్లనే ఉంటే వాతం వస్తే ఒక 5 హాస్పిటల్ వేసుకపోయినా పట్టలే. అప్పుడు వాళ్ళు రాకపోయినాక బాగా ఫోర్సు చేస్తే ఎంబేసి వచ్చి ఏం కథ ఏం వచ్చినావు, నేను స్వయంగా నేను వెళ్ళిన అంబులెన్స్లో పట్టుకొని ఒక 2 పట్టుకొని పోయి 2 హాస్పిటల్లోకి పోతే మీ ముదీరు సంతకం కావాలి, లేకపోతే మీ కంపెనీ పెద్ద మినిస్టర్ అయితే వాళ్ళు ఉంటారు వాళ్ళ సంతకం ఉంటే అప్పుడు మేము పడతామన్నారు, లేకపోతే డబ్బులు కట్టు. నేనన్నా మా దగ్గర డబ్బులు ఎక్కడి సార్, మా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఉన్నాక మేము ఇట్లా ఎందుకుంటాం అని అంటే ఏమన్నారు, అట్లా లేకపోతే నడది
అని అన్నాక నేను ఫోన్ చేసి అడిగితే సరే ఇవాళ తీసుకురా రేపు తీసుకుపోదామని మళ్ళీ పోయినాక తీసుకొని మళ్ళా రూమ్కి వచ్చి రూమ్ నుంచి తెల్లారి మళ్ళీ ఎంబేసి వచ్చింది. ఎంబేసి మళ్ళీ పలానా హాస్పిటల్కి పోదామన్న వల్ల పోతే పట్టించుకుంటే ఒక గ్లూకోజ్ పెట్టిండ్రు, ఓ 2 ఇంజక్షన్లు కొన్ని మందులు ఇక ఆయనకి ఇస్తే ఆయనని పట్టుకొని వచ్చినాక మళ్ళీ ఎప్పటాట అయింది. అట్లా ఒక 25 రోజులు అయిపోయింది. అక్కమ్మ బనాయించరా పంపియ్యరా అంత పట్టిటాన లేబర్ కోర్టు 3వ నెలలో పట్టుకుంది. లేబర్ కోర్టు పట్టుకున్నాక ఈ మందిని పంపించుడు చాలు చేసినాక సరే అయితమనే తీయి పోదామని ఇట్లా అట్లా అనుకుంటా 3 నెలలు గడిచింది. 3 నెలలు గడితే ఇవి మొన్న మాకు 6వ నెలల 13వ తారీఖు నాదొకే అయింది సార్. కడుమల్లో 39 మంది 17వ తారీఖు, కొంతమంది 20వ తారీఖు, కొంతమంది 1వ తారీఖు, ఇట్లనే సార్ ఎట్లయితే అట్లా మన తెలంగాణ మందికి ఇగో ఇంత జరిగింది సారు. ఏం చేసుడు ఏం కథ ఇట్లా ఉన్నది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch